నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. ఒకప్పటి స్టార్ హీరో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. సో 1980s 1990s లో తన సినిమాలు అని అంటే ఒక రేంజ్ లో ఆడేవి. సో ఏ సినిమా తీసినా కూడా రిలీజ్ కి ముందే అభిమానులు చాలా ఉత్సాహంగా ఉండేవారట. సో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఫ్యామిలీ పరంగా కూడా సినిమా చూసేవారట. హౌస్ ఫుల్ అయిపోయాట. సో అప్పట్లో అంత బిగ్ స్టార్ గా ఉన్నారు. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే ఇటీవల సినిమా రిలీజ్ అయిందో ది కాశ్మీర్ ఫైల్స్ లో కూడా ఒక ఏదైతే పాత్ర వేశారో ఆ పాత్రని చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా బాగా చేశారు. ఎంత చక్కగా చేశారు అని అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు కూడా చేసుండరు అన్నట్టుగా మంచి పేరైతే తెచ్చుకున్నారు. సో ప్రజెంట్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నప్పటికీ అంటే నటిస్తున్నప్పటికీ కూడా సో తనదైన స్టైల్ మాత్రం ఇంకా తగ్గలేదు. సో బాలీవుడ్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో బయట కూడా అంతే మంచి పేరు. ఒక మంచి నటుడు, ఒక మంచి పర్సన్ అని చెప్పేసి బయట టాక్ కూడా వినిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ కూడా ఇంకా సినిమాలు అయితే తన షెడ్యూల్లో చాలా ఉన్నాయట. ప్రజెంట్ అయితే ఒక టాక్ వినిపిస్తుంది. సో తను హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, తనకి ఆరోగ్యం బాలేదు అని చెప్పేసి బీజేపీ నాయకుడు అనుపమ్ ఒక ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ పెట్టారనమాట. సో ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమైంది, ఇంతకీ అసలు ఏం జరిగింది, చాలా సీరియస్ గా ఉన్నారా, అసలు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి టెన్షన్ పడిపోతున్నారట ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇంతకీ అసలు ఏమైందో చెప్పండి అని చెప్పేసి కమెంట్ల మీద కమెంట్లు పెడుతున్నారట. సో నిజానికి ఈ రోజులు బాలేదు కాబట్టి ఇప్పటికీ చాలా మంది ప్రముఖులు చనిపోయారు. బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ చాలా పెద్ద సీనియర్ నటులే చాలా మంది చనిపోవడం మనం చూస్తూనే ఉంటాం. సో మరి ఎవరికి ఏమైనా కూడా ఒక టెన్షన్ అనేది అభిమానుల్లో పెరిగిపోతుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి పోస్టులు చూస్తే మరీను అసలు గుండె పగిలిపోతున్నట్టుగా బాధ వేస్తూ ఉంటుంది. సో టెన్షన్ పెట్టకుండా అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి కమెంట్ల మీద కమెంట్లు పెట్టేస్తున్నారట ఆ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరు కూడా. సో మరి దీనికి స్పందించారు మిథున్ చక్రవర్తి కుమారుడు. సో ఇందుకు అసలు ఏమీ జరగలేదు, జస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, టెస్ట్ చేయగా తనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన ఆపరేషన్ కూడా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు తను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ కోలుకున్న తర్వాత సినిమాల్లోకి వస్తారు, ఏం టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పేసి అభిమానులకి కాస్త క్లారిటీ ఇచ్చేసారట. సో ఇది విన్న అభిమానులు కూడా కాస్త నిమ్మలమైపోయి సో తనకి ఏమీ జరగకూడదు, తొందరగా కోలుకోవాలి, మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, మేము మళ్ళీ తనని సినిమాల్లో చూడాలి అని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారంట తనని ట్యాగ్ చేసి. సో ప్రస్తుతానికైతే తనకి ఏమీ కాలేదు కాబట్టి కాస్త రెస్ట్ కావాలన్నారు కాబట్టి ఇంట్లోనే కొన్ని రోజులు అంటే కొన్ని రోజులని కాదు కానీ ఒక 2-3 నెలల దాకా రెస్ట్ కావాలన్నారు కాబట్టి సో కోలుకున్న తర్వాత యథావిధిగా మళ్ళీ సినిమాల్లోకి వస్తానని తనకి ఏదైతే షెడ్యూల్స్ డేట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ సినిమాల్లోకి వస్తానని చెప్పేసి తను ఏదైతే తన మాట ద్వారా తన కుమారుడు చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే రెస్ట్ లో ఉన్నారు. ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ watching.